జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందినటువంటి ముగ్గురు ఉగ్రవాదులు అయితే పట్టుబడ్డారు. అందులో ఒకటినైతే కాల్చేశారు. ఇంకొక ఇద్దరు అయితే అదుపులో ఉన్నారు. వాళ్ళని కూడా కాల్చేస్తే ఒక పని అయిపోయాను. కానీ ఎప్పుడైతే అదుపులో ఉంటారో ఇక వీళ్ళని విచారించి పందికొక్కులు మేపినట్టు మేపాలి. వీళ్ళు రహస్యాలు చెబుతారో చెప్పరో పక్కన పెడితే ఈ నా కొడుకులకి భద్రత కోసమే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఆ ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. మొదట కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. తర్వాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రమోగులను మట్టుపెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా ఈ కాల్పులు జరుపుతున్నాయి. ఆ ఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపునికి చెందిన వారిగా తెలుస్తోంది. ఇప్పుడైతే ఇద్దరిని మేపడమే, ఇంకా కాల్చి పడేయాలి. దొరికారా కాల్చి పడేయాలి, లేదా 2 చేతులు 2 కాళ్ళు కట్ చేసి పడేయాలి. ఆ తర్వాత వాడిని బతుకుంటాడు కదా, అదేదో ఒకటి చేయొచ్చు. లేదా ఒక చెయ్యిని కట్ చేసేయాలి. ఆ బాధ వాడికి కూడా తెలియాలి. ఇంత దినిగా ఉంటుందా? మొన్న చూడండి, ఆ మసూద్ గడు ఏమన్నాడు, 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయేసరికి వాళ్ళలో నేను కూడా చనిపోతే బాగుండేదేమో అన్నాడు. ఆ కొంచెం బాధ అయినా ఉంది కదా. అంటే వాళ్ళు మారుతారని కాదు, బాధ ఉంటది కదా.